ఈరోజు మీకైతే చెరువు పట్టుతాం చూపిస్తాను. ఈ రైలు అయితే ఏసీ ఎట్లాగైనా 4 నెలలు అవ్వతుంది. ఇప్పుడైతే 30 కౌంట్లో ఉన్నాయి. మామూలుగా అయితే వనామీ పిల్ల అయితే 3 నెలలకు వచ్చేసిద్ది. అంటే 3 నెలలకి 50 కౌంట్కి వచ్చేసిద్ది, పట్టేస్తాం. కాకపోతే కొంచెం టైం పట్టిందంటే 40 కౌంట్కి 30 కౌంట్ తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు 30 కౌంట్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ 20 కౌంట్ తీసుకెళ్ళాలని ఎలాగైనా నిలబట్టిద్ది. ఎందుకంటే స్లోగా పెరుగుద్ది పెద్దయినాక. మ్యాక్సిమం మనమైతే 50 కౌంట్లు లాగేస్తాం. ఇప్పుడైతే 30 కౌంట్కి వచ్చినాయి. 30 కౌంట్కి వచ్చినాక పట్టేయటం రైటు. ఎందుకంటే తర్వాత 20 కౌంట్కి ఉంచినా ఖర్చు అయిపోయిద్ది. ఎక్కువ ఖర్చు పెట్టేస్తాం. మామూలుగా అయితే ఎకరానికి వచ్చి 10 మంది కావాలి. ఇప్పుడు మేమైతే 7గురిని పిలిచాం. 7గురు వచ్చారు వల్లాగటాకి. సరుకులు అయితే ముందే వచ్చేసరికి కానీ వలలు రాలేదు. నేను చెరువు పట్టిన ప్రతిసారి తప్పు ఏంటంటే మోటార్ ఒకటే పెట్టి అయిపోతాయిలని చూస్తాం. అవి అయితే నీళ్ళు అయితే అవ్వవు. ఎందుకంటే ప్రతి సంవత్సరం పని చేపిస్తే ఇంకా లోతు చేస్తాం కాబట్టి చాలా నీళ్ళు ఉంటున్నాయి, అవ్వట్లేదు. పోయినసరిగా అంతే, పొద్దున్న 6ంటికి అవుతున్న నీళ్ళు 12ంటికి. ఇవి కూడా పొద్దున్న 9ంటికి అవుతాయి అనుకున్నాం రాత్రిపూట. కాబట్టి 9ంటికి అవ్వవు. మళ్ళీ రాత్రిపూట 9ంటికి అయ్యేలాగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంకో మోటార్ పెట్టాలనుకుంటున్నాం. వేరే వాళ్ళని అడిగి తీసుకొచ్చి పెట్టాలి. చాలా అంటే చాలా పని ఉంది. అంటే ఆ మోటార్ వచ్చి ఒకటి 70 కిలోలు 80 కిలోలు ఉండి దానికి లాక్ రావాలి. ఇప్పుడు ఈరోజు మాత్రం క్లైమేట్ మొత్తం చల్లగా ఉంది. కొంచెం మొబ్బట్టిందిలే, వర్షం కానీ వచ్చిద్దాము. ఆ రైలు లాగేసినవన్నీ చిక్కంలో కొట్టేశారు. అంటే వలగొడ్లో వేసి అన్ని మూట కట్టారు. అవన్నీ పట్టా మీద వేసి పైకి లాక్కొచ్చి ఇక్కడ ట్రైన్లో పోస్తారు. మనం కొద్దిసేపు నీళ్ళలో ఉంటేనే అసలు ఉండలేము. ఈ పొద్దున్న సాయంత్రం దాకా నీళ్ళలో కొట్టుకుంటూనే ఉంటారు. అంటే బాడీ మొత్తం 24 గంటలు తడిసే ఉండిద్ది అలాగే. అంటే నైట్ పూట తడవలే. అలాగే లాగుతున్నారు కదా, లాగినప్పుడు నేను ఒకసారి వాళ్ళు కూడా పక్కనే ఉన్నాను, చూసుకోకుండా లాగేశారు. ఆ రేయి ముళ్ళు అన్నీ నా కాళ్ళు గీసుకుపోయి. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రేయికి ముళ్ళు ఉంటాయి. ముక్కు మీద ఉండిద్ది, బాగా రంప వల్ల ఉండిద్ది, కోసుకుపోతాయి. కోసుకుంటే మీకు అది గుచ్చుకుంటాయి ఇక్కడ. ఇప్పుడు వనామీ రేట్ అయితే 50 కౌంట్ 320 ఉంది. 40 కౌంట్ అయితే 350 ఉంది. మళ్ళీ 30 కౌంట్ ఎంత ఉందో నేను కనుక్కోలేదు. మేము ఎప్పుడు వేసిన గీటర్కి అయితే వేసేస్తాము. అందుకని ఆ గీటర్ కూడా మా అన్నయ్యే, తెలిసిన అన్నయ్యే. ఇంకా వాళ్ళకి మా అన్నయ్యకి చెప్పేస్తే, అంటే గీటర్కి చెప్పేస్తే అట్లా వేసేసుకుని పంపించేస్తారు. ఇందులో అయితే రైలు వేస్తుంటే తాబేలు అయితే వచ్చింది ఒకటి. అంతకుముందు అయితే పెద్ద పెద్దవి ఉండేవి. పెద్ద పెద్దవి అంటే మా చెరువుల కాడికి కాపలా ఉంటాయి వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. వాళ్ళు తింటారంట వండుకొని. ఇవైతే మరీ చిన్నగా ఉన్నాయి, వదిలేసాం, బయటికి వెళ్ళిపోతాయని. నేను కూడా తాబేలు మాంసం తిన్నాను. ఎప్పుడు ఒక 8-9 ఇయర్స్ అయ్యిద్ది అనుకుంటా ఎప్పుడో తిన్నాను. ఒకటే అనుకున్నాం కానీ ఇంకోటి వచ్చింది, రెండు పట్టాం. ఏదైతే చూస్తా భలే ఉన్నాయి. అంతకుముందు అయితే నేను ఇంటికాడ తొట్టులో పెంచుకున్నాను ఒక తాబేలు. అయితే బుడ్డది రోడ్డు మీద దొరికింది, దాన్ని పెంచుకున్నాను. తర్వాత వదిలేసి కాళ్ళగత్తులు వదిలేశాను. ఎందుకు లేవు మళ్ళీ ఇబ్బంది పెడతాం దాన్ని అని. కొందరేమో తాబేలు ఇంట్లో ఉండటం మంచిది అంటారు, కొందరేమో తాబేలు మాంసం తింటాం మంచిది అంటారు కొందరు. మరి ఎవరి మాట నమ్మాలో తెలియట్లే నాకైతే. ఇంట్లో ఉంటేనేమో దాన్ని బంధించేసి ఒక మూలన పెడతాం, అదే తింటేనేమో దాన్ని చంపేసి ప్రాణం చేస్తాం. మరి ఏది కరెక్ట్? వాళ్ళైతే ఒక పట్టే లాగారు. ఒక పట్టు లాగితే 7 గంటలు వచ్చింది. ఇంకా సగం అంటే ట్రైన్ లాగర్ తీసుకోలేదు, ఇంకా సగం ఉంది వల్ల. అదిగాడు లాగితే ఎట్టగానే 12 గంటలు అయిపోయింది. మామూలుగా చెరువులో ఇట్లా వల్ల లాక్కొస్తే 2 పట్టులు లాగితే మొత్తం పిల్ల మొత్తం వచ్చేసి ఒక 5 కిలోలే ఉంటున్నాయి. ఈ వల్ల లాగుతున్నామో కింట పైన ఉంటున్నాయి. ఈ వల్ల వేరే వల్ల వేరు. మొన్న అయితే మా బాబాయ్ లాగుతాకి వచ్చారు. అవైతే చెరువు మొత్తం 2 టన్నులు ఉన్నా మొత్తం 2 పట్టులు పట్టంగానే చెరువుకి వచ్చి 2 కిలోలు 3 కిలోలు ఉంటున్నాయి. ఈ వల్ల లాగుతుంటే మాత్రం ఎట్టగానే 2 క్వింటాలు 3 క్వింటాలు ఖచ్చితంగా ఉంటున్నాయి. అంటే వల్ల డిఫరెన్స్ ఉంది చాలా. మొన్న మా బాబాయ్ చెరువు పడుతుంటే వెళ్ళాను. అక్కడ వల్ల అయితే ఒక్కోటి మన గట్టిగా ఒక అరిచేత్తో పట్టుకుంటే మోకు అంత ఉంది. ఆ మోకే చాలా బరువు ఉంటుంది. అది కూడా వీడియో తీసాను, నేను పెడతాను అది కూడా వీడియో.